హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే 3 చుక్కలతోటి బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. ఈ డిజైన్ వచ్చేసి ఇలా 3 చుక్కలు పెట్టుకుంటున్నాం కదా, మధ్యలో కింద 2 పైన 2 చుక్కలు పెట్టేసి ఇలా ఆ చుక్కలకు కలుపుకొని ఇట్లా ఒక ఫ్లవర్ లాగా అయితే వేసేసుకొని అందులో ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసుకున్నామంటే చాలా చక్కగా ఉంటుంది డిజైన్ వచ్చేసి. ఇప్పుడు ఈ ఫ్లవర్కి మధ్యలో ఇట్లా రౌండ్గా గీసుకోవాలి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ముగ్గులు ఎలా వేస్తున్నామో తెలుస్తుంది. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా డబల్గా మళ్ళీ గీత అయితే గీసుకున్నాం కదా. ఇలా గీసుకున్న తర్వాత మధ్యలోనైతే ఇలా రౌండ్గా ఒక గీత అయితే గీసుకొని ఇట్లా మనం ఒక శంకులాగా అయితే డిజైన్ గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా గీసుకొని ఇందులో చిన్న చిన్న గీతలు అయితే ఇలా గీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో నుంచి ఒక గీత గీసి చివరగా ఒక చుక్క పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్లవర్ లాగా అయితే గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మనకి డిజైన్ అనేది చాలా చక్కగా చాలా బాగా కనిపిస్తుంది. చూడండి మీరే. ఇట్నుంచి గీత రౌండ్గా, అట్నుంచి గీత రౌండ్గా ఇలా అయితే రెండు వైపులా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల డిజైన్ వచ్చేసి మరింత మంచిగా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇదే విధంగా చుట్టూరా మనం గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల డిజైన్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. మీరే మొత్తం ఈ ముగ్గు చూసినప్పుడు తెలుస్తుంది. ఇలా మనము రోజుకొక విధమైన ముగ్గులు మనం వేసుకున్నామంటే ఎంతో చక్కగా నిండుగా కలగా కనిపిస్తూ ఉంటాయి. వాకిట్లో ఎప్పుడు ఒకే విధమైన ముగ్గులు వేయకుండా అప్పుడప్పుడు ఇట్లా వెరైటీగా వేసుకున్నామంటే చూడడానికి వాకిట్లో ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది వాకిలి. రోజు ఒక తీరుగా మనం కూరగాయలు ఎలా వండుకుంటామో వాకిట్లో కూడా మంచిగా రోజుకొక ముగ్గు ఇలా వేసుకుంటే చూడడానికి చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీతో మాట్లాడినంతసేపట్ల ఇవైతే చుట్టూరా గీసేసుకున్నాను కదా. ఇలా గీసుకోవడం వల్ల ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి మీరు. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అయితే మన ఛానల్లో చూస్తుండగానే ఈజీగా సింపుల్గా నేర్చుకున్న డిజైన్స్ చాలా చాలా ఉన్నాయి. కావాలంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. మధ్యలో ఫ్లవర్స్ దగ్గర అయితే ఇట్లా గీతలు అయితే గీసుకొని చివరగా చుక్క అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మొత్తం మీద అయితే డిజైన్ ఇలా వచ్చింది. ఒకే సైడ్ అయితే ఇక్కడ లీఫ్ లాగా అయితే గీస్తున్నాను ఫ్రెండ్స్. ఆ లీఫ్ లాగా గీసుకున్న తర్వాత చివరగా చిన్న చిన్న గీతలు అయితే గీస్తున్నాను చూడండి. ఇలా ఒకవైపు గీయడం వల్ల చాలా చక్కగా అయితే కనిపిస్తుంది లీఫ్ లాగా. రెండు వైపులా గీస్తే బాగుండదని ఒకే వైపు గీసాను ఫ్రెండ్స్. ఇలా చుట్టూరా గీసిన తర్వాత నేనైతే మధ్యలో ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన ఆరెంజ్ కలర్ చుక్కలు అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది డిజైన్ వచ్చేసి. మొత్తం మీద అయితే డిజైన్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. మొదటి నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి ఈ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ముందుగా
మరిన్ని వీడియోల కోసం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.